హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అనేది చదువుకుందాం. దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్, దీన్ని కేస్ 1గా తీసుకుంటాను నేను. అండర్ ద కేస్ 1, ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ రియల్ నంబర్. సో రియల్ నంబర్స్ గురించి నేను మీకు ఇంకా చెప్పలేదు, బట్ వీ నో దట్ వాట్ ఈస్ ద రియల్ నంబర్. మనకు రియల్ నంబర్ అంటే ఏమో తెలుసు ఆల్రెడీ. సో బ్రీఫ్ డిస్క్రిప్షన్, బ్రీఫ్ కాన్సెప్ట్స్, ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఒక వీడియోలో చేస్తాను నేను సపరేట్గా, రియల్ నంబర్స్ అనే దాంట్లో. సో మీకు రియల్ నంబర్స్ అంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రియల్ నంబర్స్ మనం క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఏ బిలాంగ్స్ టు ఆర్. దీంట్లో మరి సబ్ కేస్ అండి. సబ్ కేస్ 1, ఏ బిలాంగ్స్ టు ఆర్, దట్ మీన్స్ ఏ ఈజ్ రియల్. దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఏ రియల్ అండ్ ఎన్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్స్కి, నెగిటివ్ ఇంటీజర్స్కి, జీరోకి, ఈ మూడికి సబ్ కేసెస్ చేస్తామండి. ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు ఏ పవర్ ఎన్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ సో ఆన్ ఎన్ టైమ్స్ అని మీనింగ్. దీని వాల్యూ మనం ఎక్స్ అనుకుంటే దీన్ని మనం రిజల్ట్ అంటామండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిజల్ట్. ఇక్కడ ఏని మనం బేస్ అంటామండి, ఎన్ను మనం ఎక్స్పోనెంట్ లేదా పవర్ అంటామండి, ఆర్ పవర్. సో ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు ఏ పవర్ ఎన్కి మీనింగ్ ఏంటి అంటే ఏను ఎన్ టైమ్స్ రిపీటెడ్గా మల్టిప్లై చేయాలి అనేది మీనింగ్ అండి. సబ్ కేస్ 2 తీసుకుంటే ఏ ఈస్ నాన్ జీరో రియల్ నంబర్. రియల్ నంబర్ అంటే ఇక్కడ జీరో కూడా రావచ్చండి కేస్ 1లో, బట్ కేస్ 2లో నాన్ జీరో రియల్ నంబర్ అయి ఉండాలి. సబ్ కేస్ 2లో అంటే అది జీరో కాకూడదు. ఎన్ వాల్యూ జీరో అయితే ఏ పవర్ జీరో ఎంత? 1 అండి. ఏ పవర్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు 1. నెగిటివ్ ఎక్స్పోనెంట్ తీసుకున్నప్పుడు సబ్ కేస్ 3, ఇక్కడ కూడా ఏ ఈస్ నాన్ జీరో రియల్ నంబర్ అండ్ ఎన్ ఈస్ నెగిటివ్ ఇంటి. సో ఎన్ని నెగిటివ్గా తీసుకుందామండి, అంటే ఏ పవర్ మైనస్ ఎన్ అండి. దీన్ని మనము 1/a పవర్ ఎన్ అని రాస్తాం. దీంట్లో స్పెషల్ కేస్ ఏంటి అంటే, స్పెషల్ కేస్ ఏ పవర్ -1 ఈజ్ ఈక్వల్స్ టు 1/a. ఎన్ ప్లేస్లో నువ్వు -1 తీసుకున్నప్పుడు వచ్చే రిజల్ట్ ఏమవుతుంది అంటే 1/aకి ఈక్వల్ అవుతుంది. సో దీస్ ఆర్ 3 కేసెస్ అండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇంటిగ్రల్ ఎక్స్పోనెంట్స్కి మాత్రమే, పవర్స్ ఇంటీజర్ అయినప్పుడు మాత్రమే చేద్దామండి. పాజిటివ్ ఇంటీజర్, జీరో అండ్ నెగిటివ్ ఇంటీజర్స్కి మూడిటికి ఏ పవర్ ఎన్ అంటే డెఫినేషన్ ఇది. దట్ ఈస్ ద డెఫినేషన్. సో వీటి లాస్ ఎలా ఉంటాయి ఇవి మీకు అన్నీ ఆల్రెడీ తెలుసు, నేను రివైజ్ చేస్తాను జస్ట్. వీటిని లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటామండి. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ పవర్స్.
సేమ్ బేస్కి బేస్ సేమ్ అయినప్పుడు ఫస్ట్ ఏ పవర్ ఎన్ అంటే మీనింగ్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ సో ఆన్ ఎన్ టైమ్స్. సెకండ్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. బేసెస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేస్తామని చెప్తామండి ప్రోడక్ట్లో. కోషెంట్లో అయితే పవర్స్ని సబ్స్ట్రాక్షన్ చేస్తాం. దట్ మీన్స్ ద థర్డ్ వన్ ఈస్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటామండి. నాలుగోది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అన్న, లేదంటే ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం అన్న, రెండు ఒకటేనండి. దాన్ని ఏ పవర్ ఎంఎన్ అని రాస్తాం. ఐదోది ఏ పవర్ మైనస్ ఎన్ ఈక్వల్స్ టు 1 బై ఏ పవర్ ఎన్. ఆరోది ఏ పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఏ. ఏడవది ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇవన్నీ కూడా అండర్ దిస్ సబ్ కేసెస్లో మనం కండిషన్స్ ఏవైతే చదువుకున్నామో, ఎన్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, ఏ ఈజ్ రియల్, ఎన్ జీరో అయినప్పుడు ఏ నాన్ జీరో రియల్, ఎన్ నెగిటివ్ అయినప్పుడు ఏ నాన్ జీరో రియల్, ఈ కండిషన్స్ మీద ఇవన్నీ లాస్ వ్యాలిడ్ అవుతాయండి. ఆల్ ఆర్ వ్యాలిడ్. ఆ కండిషన్స్కి ఆ రూల్స్ వ్యాలిడ్ అవుతాయండి. సేమ్ బేస్ ఉన్నవండి, మరి సేమ్ ఎక్స్పోనెంట్ ఉన్నవైతే ఎలా రాస్తాం అంటే ఏబి హోల్ పవర్ ఎం ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. ఏ బై బి హోల్ పవర్ ఎం ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం అని రాస్తాం. వీటన్నిటిలోనూ కూడా లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్లలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేసే రూల్ ఒకటి ఉందండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ దట్ వీ యూజ్డ్ వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఆ రూల్ ఏంటి అంటే ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వేటెడ్ అనేది కాన్సెప్ట్. ఎక్స్పోనెంట్ ఫార్మ్స్ ఉన్నవి రెండు వాల్యూస్ ఏవైనా కానీ ఈక్వల్ అయినాయంటే, వాటిలో బేసెస్ సేమ్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా పవర్స్ కూడా సేమ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఇఫ్ ఎక్స్ పవర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ సి, దెన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి ఖచ్చితంగా ఉంటుంది. రెండు సేమ్ అయింది. బేసెస్ రెండు సేమ్ అయినప్పుడు పవర్స్ రెండు కూడా సేమ్ అవుతాయండి. పవర్స్ ఆర్ ఈక్వేటెడ్. పవర్స్ని మనం ఈక్వేట్ చేస్తాము. సో ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ మీకు ఐడియా ఉంది, ఆల్రెడీ మీకు తెలుసు. జస్ట్ నేను రివైజ్ చేశానంతే. వీటి మీద రెండు ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం. ఎలా అప్లై చేయాలి, ఏ ఫార్ములాస్ని ఎలా అప్లై చేయాలి, రెండు మూడు ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్ 1, ఎవాల్యుయేట్ అన్నాడండి. దీని వాల్యూస్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సొల్యూషన్ ఎక్స్ పవర్ ఏ ఆఫ్ బి మైనస్ ఎక్స్ పవర్ ఏ ఆఫ్ బి మైనస్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఏ మైనస్ సి హోల్ పవర్ బి హోల్ డివైడెడ్ బై ఎక్స్ పవర్ బి హోల్ పవర్ సి బై ఎక్స్ పవర్ సి హోల్ పవర్ ఏ. దీని వాల్యూ కనుక మనం ఏమేమి ఫార్ములాస్ అప్లై చేయాలి, ఎలా ఆలోచించి చేయాలి ప్రాబ్లం అనే దానికి, మనం ఏదైనా అక్కడ కాన్సెప్ట్ అప్లై చేయాలంటే మనం ఏం కాన్సెప్ట్ అప్లై చేయాలని నేను మీకు పక్కనే రాస్తానండి. ఐ విల్ రైట్ ఆన్ సైడ్. ద ఫస్ట్ రూల్ ఈస్ we used a formula that is a power m whole power n is equals to a power m. We have. సో దాని ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ ఏ ఇంటూ బి ఏబి మైనస్ ఏసి హోల్ డివైడెడ్ బై ఎక్స్ పవర్ ఏ మైనస్ సి ఇంటూ బి రాయొచ్చండి. సో బి ఇంటూ ఏ ఏబి
minus b into c, bc, whole divided by x power bc by x power c, b into c, bc, c into a c. Again we have a power m by a power n is equals to a power m minus. రేషియో ఉన్నప్పుడు పవర్స్ని సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. రేషియో ఉన్నప్పుడు ఏం చేయొచ్చండి, పవర్స్ని సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. సో నౌ వీ హ్యావ్ టు సబ్స్ట్రాక్ట్ ద పవర్స్. సో ఎక్స్ పవర్ ఫాలోడ్ బై ఎక్స్ పవర్ ఏబి మైనస్ ఏసి, దీన్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి, మైనస్ ఏబి ప్లస్ బీసీ హోల్ డివైడెడ్ బై ఎక్స్ పవర్ బీసీ మైనస్ ఏసీ. I think AB gets cancelled. So we get x power BC minus AC whole divided by x power BC minus AC. Both will get cancelled. We get the result 1. This is the second question. Second solution. X square whole power A plus B, x power b plus c whole square, x square whole power c plus a whole divided by x power a, x power b, x power c whole power 4. And దీని వాల్యూ కనుక్కోమన్నాడు. I think the problem is same. Yeah, same problem. దీన్ని మనం కనుక్కోవాలి. Again, what are the formulas that we use? First formula, we have a power m whole power n is equals to a power mn, and a power m into a power n is equals to a power m plus n. Powers must be added. ఆ రూల్ ప్రకారంగా x power 2a plus 2b into x power 2 into b plus c, 2b plus 2c into x power 2c plus 2a, 2 into c plus a, 2c plus 2a whole divided by x power a plus b plus c whole power. Again, a power m into a power n, a power m plus n అనే ఫార్ములాని అప్లై చేస్తే బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ అన్నింటిని యాడ్ చేయొచ్చు. So we get x power 2a plus 2a 4a, 2b plus 2b 4b, 2c plus 2c 4c whole divided by x power 4a plus 4b plus 4c. Again both will cancel, we get the result 1. మరి మనకు 1. సెకండ్ ఎగ్జాంపుల్ అండి, 9 power n into 3 square into 3 power minus n by 2 whole power minus 2 minus 27 power n upon whole divided by 3 power 3m into 2 cubed యొక్క వాల్యూ 1/27 అయితే m minus n యొక్క వాల్యూ ఎంత అని అడిగాడు. We have to simplify. That's it. లైన్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి? 3 2 క్యూబ్ 3 3 దీన్ని 3 పవర్గా రాయొచ్చు, 9 27ని 3 పవర్గా రాయొచ్చు. సో మనము మొత్తం కంప్లీట్గా 3 పవర్స్గా రాయడానికి ట్రై చేద్దాం. సో 3 స్క్వేర్ హోల్ పవర్ n ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ minus into minus plus 2 gets cancelled, 3 power n minus 3 cubed whole power n by 3 power 3m into 2 cubed is equals to 1/27. a power m into a power n, a power m plus n and formula. So 3 power 2 into n, 2n plus 2
ప్లస్ 3 పవర్ n పని చేద్దామండి. 3 స్క్వేర్ని అలాగే ఉంచుదాం. సో 2 ఇంటూ n 2n, ఇవి రెండు మాత్రమే పవర్స్ని యాడ్ చేయండి. ప్లస్ n ఇంటూ హియర్ 3 స్క్వేర్ వాల్యూ 9 మైనస్ 3 పవర్ 3n హోల్ డివైడెడ్ బై 3 పవర్ 3m ఇంటూ 2q. 2n ప్లస్ n 3n అండి. సో 3 పవర్ 3n 3 పవర్ 3n ఇక్కడ నేను కామన్ తీస్తానండి. బై టేకింగ్ యాజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ we get 3 power 3n as a common factor. We get 9 minus 1 whole divided by 3 power 3m into 2 cubed యొక్క వాల్యూ 8 అండి is equals to 1/27. దీని వాల్యూ 1/27. 9 minus 1 8 gets cancelled. a power m by a power n 3 power 3n by 3 power 3m can be written as 3 power 3n minus 3m is equals to 1/27 can be written as 1/3 cubed అండి. So 1 by a power m అంటే a power minus m, it can be written as 3 power minus. Now if bases are equal, powers are equated, మన 3 కామన్ తీస్తే n minus m is equals to minus 3. 3 gets cancelled. n minus m is equals to minus 1. That means m minus n is equals to 1. By multiplying with minus sign on both sides. అటువైపు ఇటువైపు మైనస్ సైన్తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుందండి. ప్లస్ n మైనస్ n అవుతుందండి. మైనస్ m ప్లస్ m అవుతుంది. దిస్ ఇస్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. వన్ మోర్ ఎగ్జాంపుల్. 2 పవర్ m ప్లస్ n బై 2 పవర్ n మైనస్ m యొక్క వాల్యూ 16 అన్నాడు. 3 పవర్ p బై 3 పవర్ n యొక్క వాల్యూ 81 అన్నాడు. a ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 1/10 అన్నాడండి. అయితే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కనుక్కోమని. ఫస్ట్ దీని వాల్యూ సింప్లిఫై చేద్దాం. 2 పవర్ m ప్లస్ n బై 2 పవర్ n మైనస్ m is equals to can be written as a power m whole divided by a power n, a power m minus n. So 2 power m plus n, దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఈ పవర్ని మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m is equals to ఇక్కడ 2 బేస్ ఉంది కాబట్టి 16 కూడా 2 బేస్గా మార్చడానికి ట్రై చేయండి. అండ్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ 2 పవర్ 4. n gets cancelled. m plus m 2m. So 2 power 2m is equals to 2 power 4. That means if bases are equal, powers are also equal. So we get 2m is equals to 4. That means m is equals to, this is number 1, the value of m that we get. ఈ ఈక్వేషన్ ద్వారా m యొక్క వాల్యూ వచ్చింది. Then what is n? n ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. చూద్దాం. 3 పవర్ p బై 3 పవర్ n ఇజ్ ఈక్వల్స్ టు 81 అన్నారండి. సెకండ్ కండిషన్ 3 పవర్ p బై 3 పవర్ n ఇజ్ ఈక్వల్స్ టు 81 అండి. ఎస్. a పవర్ m బై a పవర్ n, a పవర్ m మైనస్ n. That means 3 power p minus n is equals to 81 can be written as 3 power 4. If bases are equal, again powers are also equal. So p minus n is equals to
we get one more relation. And the third one ఏంటి అంటే a is equals to 2 power 1 by 10 అన్నాడు. a is equals to 2 power 1 by 10. Rising power 10 on both sides. రెండు వైపులా పవర్ 10 ని రైజ్ చేస్తే a power 10 is equals to 2 power 1 by 10 whole power 10. So that means a power 10 is equals to, applying the formula a power m whole power n is equals to a power mn, we get 2 power 1 by 10 into 10. 10 gets cancelled. So we get a power 10 is equals to number 3. Now we have to simplify the given expression. Which in given expression simplify cheyali. So what is the given expression ante a power 2m plus n minus p. Now a power 2m plus n minus p. m plus n minus p whole divided by a power m minus 2n plus 2p whole power minus. Yes, we know that 1 by a power minus 1 is equals to రెసిప్రోకల్ అవుతుందండి. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, a power 2m plus n minus p into a power m minus n plus 2p రాసుకోవచ్చు. a power m into a power n, a power m plus n పవర్స్ యాడ్ చేస్తాం. 2m plus m 3m, n plus n minus n gets cancelled. 2p minus p plus p. That's what we get. సో దీంట్లో మనకు m వాల్యూ ఆల్రెడీ తెలుసండి 2, బట్ వీ డోంట్ నో p. చిన్న మిస్టేక్ అండి, 3 పవర్ m అండి. సో here also m, here also m, and here also m. సో m వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 ఇటువైపు వస్తే ప్లస్ 2 అవుతుందండి. 4 ప్లస్ 2 6 అవుతుందండి. దెన్ we get p is equals to, sorry, printing mistake, p is equals to 6. So now we get 3m plus p, 3m, 3 2s are 6, a power 3 into 2 plus p value 6 ఉందండి 6. So a power 3 2s are 6 plus 6 12. But what is the value of a? We know that a is equals to 2 power 1 by 10. So we get 2 power 1 by 10 whole power 12. 2 power 1 by 10 into 12. I think 2 6s are 2 5s are gets cancelled. 2 power 6 by 5 is that. This is the answer.